నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఒక అంశం తెరపైకి వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో అంశాన్ని తీసుకొస్తుంది ప్రభుత్వం నాయకులు, కాంగ్రెస్ నాయకులు. మనం కొన్ని అంశాల మీద మాట్లాడదాం. ఏ అంశం ఎప్పుడు ఎలా డైవర్షన్ చేసారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, రీసెంట్గా హైకోర్టు ఎమ్మెల్యేల పైన తీర్పిచ్చింది. స్పీకర్ చేతిలో ఉంది. 3 ఎమ్మెల్యేల పైన 4 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలని స్పీకర్ చేతిలో ఉంది. 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళకు దడ పుట్టింది, 3 ఎమ్మెల్యేలకు. అయితే ఇది డైవర్ట్ చేయడానికి జనంలో ఇది బాగా పోతుంది. అరే, వీళ్ళు తప్పు చేసిర్రు, నిజమే హైకోర్టు తీర్పిచ్చిందంటే వీళ్ళు చాలా పొరపాటు చేశారు అనేది జనంలోకి పోతున్న సమయంలో ఈ పిఎస్సి చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. ఇది ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష పార్టీకి ఈ పిఎస్సి చైర్మన్ ఇవ్వాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇది ఆర్థిక లావాదేవీల పైన ఈ కమిటీ ఫోకస్ ఉంటుంది. ఇది ఎవరికి ఇచ్చిర్రు? ఇప్పుడు ఎమ్మెల్యే గాంధీ గారికి ఇచ్చిర్రు. ఈ గాంధీ ఎవరు? ఈ 10 మందిలో నుంచి ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి అరికపూడి గాంధీ. ఈ అరికపూడి గాంధీకి ఇచ్చిర్రు. ఏం చెప్తున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం, నేను బీఆర్ఎస్ పార్టీ మారలేను అని ఇతను అంటాడు. అదే ఎమ్మెల్యేల గొడవ డైవర్షన్ జరిగింది. నిన్న మొన్న జరుగుతున్న ఎమ్మెల్యేల గొడవ. కౌశిక్ రెడ్డి గారు, నువ్వు పార్టీ మారలేవు కదా, మారకుంటే నేను మీ ఇంటికి వచ్చి నేను కండో కప్పుతూ ఇద్దరం కేసీఆర్ దగ్గరికి పోదాం అని చెప్తే కౌశిక్ రెడ్డి గారిని లోపల పెట్టి ఈ గాంధీ గారిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి మీద దాడి చేసిరి. ఇదంతా కథ మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇదే ఎమ్మెల్యేల గొడవ కారణమైంది. ఈ హైకోర్టు ఎమ్మెల్యేలపై తీర్పును డైవర్షన్ చేసే ప్రయత్నం చేశారు. నెంబర్ 2, వరద బాధితుల ఖమ్మం. వర్షాలు వచ్చి తెలంగాణలో వరదలు బీభత్సంగా వచ్చి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం చాలా నష్టపోయింది. దానికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం 2 హెలికాప్టర్లు కూడా, ఒక హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసి అక్కడ ప్రజల్ని రక్షించుకోలేకపోయింది. 35 నుంచి 40 మంది ప్రాణ నష్టం జరిగింది. చాలా ఆస్తి నష్టపోయింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాలో ఎండగట్టే ప్రయత్నం చేస్తే ఏం చేసిర్రు? అక్కడ కాంగ్రెస్ వరద బాధితులను ఆదుకోవడం ఫెయిల్ అయితే ఏం చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ డే వెళ్ళింది, ఖమ్మంకి వెళ్ళింది. హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు, లోకల్ మాజీ మినిస్టర్లో, అక్కడ సవితేందర్ రెడ్డి వాళ్ళందరూ వెళ్తే ఏం చేసిర్రు? అక్కడ ఎమ్మెల్యేల పైన రాళ్ల దాడి చేసిర్రు, గుడ్ల దాడి చేసిర్రు, మనం చూసినాం. అదొక డైవర్షన్ కు తెరదీసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం. చూడండి, వరద బాధితులకు మీరు ఏమి ఇస్తారని అడిగితే ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దాడి చేసి దాన్ని డైవర్షన్ చేసి వరద బాధితులకు ఇప్పటి వరకు ఏమి ఇచ్చిన పాపనోళ్ళు ఇప్పటి వరకు టిల్ నౌ. రుణమాఫీ మీద చూడండి, రుణమాఫీ మీద ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థము. 40,000 కోట్లు లేదా 40,000 కోట్లు అన్నాడు, తర్వాత 31,000 కోట్లు అన్నాడు, తర్వాత 17,000 కోట్లకు వచ్చింది, తర్వాత 12,000 కోట్లు, 7,500 కోట్లు అయింది రుణమాఫీ. ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి ప్రతిపక్షం కావచ్చు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెడుతుంటే దాన్ని ఏం చేసిండు? రుణమాఫీ ఇష్యూని డైవర్షన్ చేయడానికి హైడ్రా తెరపైకి తీసుకొచ్చిండు. హైదరాబాద్ లో ఈ హైడ్రా ఏం చేసింది మనం చూసినాం. ఇప్పుడు హైడ్రా ఎందుకు ఆగిపోయిందో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ హైడ్రా ఏం చేసింది? మొత్తం చెర్లలో కబ్జాలైనాయి. FTL అని చెప్పేసి, FTL బఫర్ జోన్లు, ఎవరు చెర్లలో కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులుపుదామని చెప్పేసి చేసిర్రు. అంత బీదోళ్ళు ఇళ్ళే గులిపిర్రు. మొత్తం 60 గజాలు 50 గజాలు ఉండే గులిపిర్రు. ఒక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఒక ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున గులిపి దాంతో కథం పట్టించేసి దుర్గం చెరువులో ముఖ్యమంత్రి గారి అన్నది తిరుపతి రెడ్డి గారి ఇల్లు అని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చిరి. మరి బీదలకు మాత్రం నోటీసు లేకుండా కులిపేసిరు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇది కూడా చేసిండ్రు. అట్లే హరీష్ రావు గారి ఆఫీస్ పైన కూడా దాడి చేసింది. డైవర్షన్ రుణమాఫీ అనేది పెద్ద ఇష్యూ. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేసే సమయంలో ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? హైడ్రాన్ తెరపైకి తెచ్చింది. తర్వాత రైతు బంధు, రైతు భరోసా,
రైతు బంధు భరోసా లేదు, మీరు ఇస్తామన్న రైతు భరోసా రాలేదు, 5,000 కేసీఆర్ గారు ఇస్తుంటే మీరెందుకు ఇస్తలేరు అని చెప్పేసి ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ లొల్లి పెడితే ఏం చేసిర్రు, ఎట్లా డైవర్షన్ చేసిర్రు చూడండి. వర్షాల వరకు కాళేశ్వరం లీక్ అయింది అని చెప్పేసి మంత్రులు హడావుడిగా హెలికాప్టర్లు తీసుకొని మంత్రులు పోయి దాన్ని పెద్ద డ్రామా చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది ఇది అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇది రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా పైన డైవర్షన్. తర్వాత విగ్రహ అసెంబ్లీ ముందల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం ముందల అక్కడ కేసీఆర్ గారు గతంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి జాగ పెడితే ఏం చేసిర్రు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి మన రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసిండు. అయితే దాన్ని అడ్డుకోవడానికి ప్రజలు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడానికి ట్రై చేస్తే ఏం చేసిర్రు, కేసీఆర్ గారి విగ్రహం పెట్టడానికి అక్కడ జాగ పెట్టిండు ఉంచుకున్నాడు అందుకే అని చెప్పేసి దాన్ని రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు. ఆ ఇష్యూని తప్పుదో పట్టించి ఇక కేసీఆర్ విగ్రహం పెట్టడానికి ప్లేస్ ఉంచుకున్నాడు, ఆయన చచ్చేది ఎప్పుడు విగ్రహం పెట్టేది ఎప్పుడు అన్నట్టుగా అనరాని మాటలని డైవర్షన్ కు దిగండి. ఇట్లా ఈ విధంగా ఆ విగ్రహంలో ఈ డైవర్షన్ చేసి తర్వాత కవిత బెయిల్ విషయంలో మన ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ విషయంలో ఏం చేసిర్రు, వాళ్ళు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు బెయిల్ విషయంలో ట్రై చేస్తూ ఉంటే ఏం చేసిర్రు, ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పేసిండో అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది ఇంకా అని చెప్పేసి అదే లొల్లి. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే ఇక వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయారు, ఇంకా అయిపోతుంది అని చెప్పేసి అట్లా డైవర్షన్ ప్రతి ఇష్యూను డైవర్షన్ చేయడానికి. తర్వాత 6 గ్యారెంటీలు ఏమైంది అని అడిగితే 100 రోజుల్లో మీ 6 గ్యారెంటీలు ఏమైంది అని అడిగితే ఏం చేసిర్రంటే ఇప్పుడు మేజర్ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఏదో చేసిర్రు అదని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ మీద పెద్ద లొల్లి పెట్టి రచ్చ చేసి ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇష్యూను పక్కదారి పట్టించారు. మళ్ళీ కాళేశ్వరము మేడిగడ్డ కింద 3 పిల్లలు కుంగిపోయినాయి, మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ గారు మొత్తం కమిషన్ల కక్కుతోడి కాళేశ్వరం ప్రాజెక్టును అంతా నాశనం పట్టించినందు అట్లా జనంను ఎక్కడ పడితే అక్కడ డైవర్షన్ ఇట్లా 24 గంటల కరెంటు ఇస్తలేరని చెప్పేసి రైతులు అడిగితే మొన్న అసెంబ్లీలో ఏం చెప్పారు, వీళ్ళు మొత్తం కరెంటు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగినాయి, ఎక్కువ రేటు కొన్నాడు కేసీఆర్ గారు, అక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడ చాలా ఎక్కువ రేటు కొన్నాడు, ఎందుకు కొన్నాడు అని చెప్పేసి రచ్చ చేసి అట్లా డైవర్షన్ చేసారు. ప్రతిదీ డైవర్షన్ ఇట్లా ఫస్ట్ శ్వేతపత్రంతో వచ్చారు. మీరు శ్వేతపత్రంతో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, మేము శ్వేతపత్రం పెడుతున్నాం అని చెప్పేసి డైవర్షన్ 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు కదా కేసీఆర్ గారు, అప్పు చేసిందని మీరు 7 లక్షల కోట్ల అప్పు అని చూపించారు, శ్వేతపత్రం పెట్టారు. మీరు ఏం చెప్పారు, మేము ప్రతిదీ ప్రజల కోసం శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నారు. ప్రతిదీ ఇప్పటి వరకు ఒక్క శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేరు, మీరు దేని మీద రిలీజ్ చేయలేరు, మీరు ఒక్క శ్వేతపత్రం మేము ప్రతి అంశం మీద శ్వేతపత్రం వస్తాము. ఎన్ని లక్షల ఇప్పటి వరకు ఎంత అప్పు చేసారు శ్వేతపత్రం పెట్టండి. మీరు ఇప్పటి వరకు మీ 9 నెలల్లో ఎంత అప్పు చేసారో మీరు శ్వేతపత్రం పెట్టండి. ఎందుకు పెట్టలేరు, అప్పు చేయలేరా మీరు? ఇప్పటికీ 89,000 కోట్లు అప్పు చేసిరు, మీరు ఎందుకు చెప్తలేరు పబ్లిక్? మీరు ఏది అన్ఫిల్ ఒక్క బస్ పాస్ ఇచ్చారు, దాంట్లో రగడ మిగతా అన్ఫిల్ మొత్తం ఏదో 500 గ్యాస్ అని పెడితే మొత్తం అది ఎంతమందికి 90 లక్షల మంది ఉంటే ఇది 30 లక్షల మందికి ఏమో చేసిరు దానికి. తర్వాత ఇంకే కరెంటు విద్యుత్ ఫ్రీ అని చెప్తే 200 యూనిట్లు, అది ఎంతమందికి ఇస్తారు? శ్వేతపత్రం పెట్టండి. ఈ 500 గ్యాస్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. తర్వాత ఈ 200 యూనిట్ల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తలేరు మీరు? అంత డైవర్షన్. ఒక అంశం తెరపైకి వచ్చి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే దాన్ని ముఖ్యమంత్రి గారు డైవర్షన్ చేస్తున్నాడు, ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తే ఇంకా కొత్తది. ఈ విధంగా చాలా అంశాలు. 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు అంటే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఇప్పటికీ ఏదో జాబ్ క్యాలెండర్ అని చెప్పి పెడితే జాబ్ క్యాలెండర్ ఏమైంది? డైవర్షన్. జాబ్ క్యాలెండర్ పేరుతోనే వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఏమైందని ఉద్యమకారులు రోజు ధర్నాలు అది చేస్తే జాబ్ క్యాలెండర్ పేరు మీద ఏదో చేస్తారు, తూతూ మంతం చేసి పక్కన అట్లా డైవర్షన్. ఈ విధంగా ప్రతి అంశంలో గతంలో ఏ ప్రభుత్వం డైవర్షన్ అనే కొత్త పదం అసలు 9 నెలల్లో ఎన్నిసార్లు డైవర్షన్ చేస్తారు మీరు? పాలిటిక్స్ ని అంశాన్ని పక్కదారి పట్టిస్తారు.
ప్రజలు అడుగుతుంటే మీరు పక్కదారి పట్టిస్తారు. కాబట్టి ప్రజలకు మీకు క్లియర్గా అర్థమైపోయింది మీ డైవర్షన్ పాలిటిక్స్. ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు మీరు పబ్లిక్ ను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారంటే పబ్లిక్ ఎందుకు అర్థమైతే లేదు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి 22 సార్లు 23 సార్లు మన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయాడు. దేనికి పోయాడు, ఎందుకు వస్తున్నాడు, ఏందనేది పెట్టండి. ప్రతి దాని మీద మీరు శ్వేతపత్రం పెడతామన్నారండి, పెట్టండి, శ్వేతపత్రం పెట్టండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజాపాలన చేయండి. ప్రజాపాలన పక్కకెట్టి డైవర్షన్ పాలిటిక్స్ దిగిరు మీరు. ఇది అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహ.